హలో, ఈరోజు నిజమైన స్నేహం అనే కథ గురించి తెలుసుకుందాం. సింగమల అనే అడవిని కంటి అనే సింహం పాలిస్తుంటుంది. దానికి నక్క, కాకి అనుచరులుగా ఉంటాయి. ఒకరోజు కాకి ఎగురుకుంటూ వచ్చి మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో ఒంటెను చూశాను, దాన్ని వేటాడగలిగితే మనకు వారం పాటు ఆహారానికి సమస్య రాదు అని చెప్తుంది. వెంటనే సింహం, నక్క కూడా కాకి మాటకి ఒప్పుకొని ఎడారికి బయలుదేరుతాయి. అప్పుడు సింహం, నక్క, కాకి ఎడారిలో అడుగు పెట్టగానే సింహానికి, నక్కకి అక్కడ వేడికి కాళ్ళు కాలిపోయి ఉంటాయి. దాంతో వెంటనే వాళ్ళకి అక్కడ ఒంటె కనిపిస్తుంది. వెంటనే కాకి ఒంటె దగ్గరికి వెళ్ళి, మిత్రమా, నువ్వు మా రాజు సింహాన్ని, మంత్రి నక్కని అడవిలో దించగలవా అని అడుగుతుంది. అప్పుడు ఒంటె తన మంచి మనసుతో వెంటనే ఒప్పుకుంటుంది. అలాగే మోసుకుంటూ వచ్చి అడవిలో దింపుతుంది. అప్పుడు సింహం వెంటనే దాని మంచితనానికి సింహం బాగా నచ్చి, మిత్రమా, నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉండు అంటుంది. దానితో కాకి, నక్కకి అస్సలు నచ్చదు. వెంటనే కాకి ఒక ఉపాయం ఆలోచిస్తాయి. మహారాజా, కాళ్ళు కాలడం వల్ల మీరు ఇప్పట్లో వేటాడలేరు కదా, మీరు ఆకలితో ఉండడం మేము చూడలేం కాబట్టి మమ్మల్ని తినండి అంటుంది. అది విన్న ఉంటే, వాటిని వదిలే రాజా, నన్ను చంపితే మీ ముగ్గురికి వారం పాటు ఆహారం కాగలను అంటూ ముందుకొస్తుంది. అప్పుడు నక్క, కాకి ఆ మాట కోసమే ఇలా నాటకాలు ఆడతాయి. వెంటనే సింహానికి అర్థమైపోయి, సింహం నేను చిన్న జీవి నుంచి చంపి తింటాను అని చెప్పడంతో అక్కడ నుంచి నక్క, కాకి పారిపోతాయి. అప్పటి నుంచి సింహం ఇంకా ఒంటె చాలా స్నేహంగా ఉంటాయి. అందువల్లే మనకు నిజమైన స్నేహితులు ఎవరు అనేది పరిస్థితులను బట్టే మనకు అర్థమవుతుంది. మన పరిస్థితులు బాగున్నప్పుడు మనతో ఉండడం కన్నా మన కష్టాల్లో ఉన్న వాళ్ళే మనకు నిజమైన మిత్రులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.